మోషే కాలంలో ప్రత్యక్షపు గుడారం ఆ కాలంలో పెద్ద మందిరాలు కట్టేవారు కాదు. ఇలాగా టెంట్లు వేసుకొని దేవుని మందిరాన్ని ఆరాధించేవారు, దేవుని మహిమపరిచేవారు, దేవుని ఘనపరిచేవారు. మొదటిగా దేవుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోషే నిర్మించిన దేవాలయము అది ఏమిటంటే ప్రత్యక్షపు గుడారం అనేవారు. మొదటిగా నిర్గమకాండము 40 అధ్యాయం 1 నుండి మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. రెండోది చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం చదవండి. సొలొమోను నిర్మించారు దేవాలయము. హల్లెలూయా. మనం చదువుకుందాం, ఒక వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం అనుకుంటా 8వ అధ్యాయంలో రాయబడ్డది అది. హల్లెలూయా. మొదటిగా నిర్మించిన వాడు దేవాలయము, మోషే ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మించబడ్డది. రెండోది సొలొమోను రాజు కూడా దేవాలయం కట్టించాడు. మూడోది యెజ్ర గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడ్డది. జెరుబ్బయలు నిర్మించిండు ఆనాడు దేవాలయం కూడా. తర్వాత నాలుగోది యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడ్డది. ఏరోదు నిర్మించిండు ఆనాడు దేవాలయం కూడా. ఐదోది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 21వ అధ్యాయంలో రాయబడ్డది. ఆనాడు క్రీస్తు అనే శరీరం కూడా ఒక దేవాలయముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు యేసుప్రభు ఏం చెప్పిండంటే, ఈ మందిరాన్ని పడేసి నేను మూడు దినాలు ఈ మందిరాన్ని కడతానని దేవుడు ఏం చేసిండు? వాగ్దానం చేసిండు. హల్లెలూయా. తర్వాత చూసుకున్నట్లయితే మొదటి కొరింథీయుల గ్రంథము 6వ అధ్యాయము 19వ వాక్యంలో రాయబడ్డది. విశ్వాసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు, మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక మందిరమై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. యేసుప్రభు చెప్పండి, కొరింథీయులు రాసిన గ్రంథంలో రాయబడ్డది 3వ అధ్యాయంలో కూడా 16వ అధ్యాయంలో రాయబడ్డది. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వాక్యంలో రాబడింది. మనందరం కూడా దేవుని మందిరమే ఉన్నవాట. ఈ దేవుడు మన హృదయంలో ఉంటాడు. మొదటిగా దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడు. రెండోది దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఉంటారు. మూడోది దేవుడు మన హృదయంలో ఉంటాడు. నాలుగోది దేవుడు దేవుని మందిరంలో ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం కూడా. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. రెండోది దేవుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. మూడోది దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఎందుకంటే మన హృదయము దేవుని ఒక మందిరమై ఉన్నది, దేవుని ఒక ఆలయమై ఉన్నది. ఈ ఆలయాన్ని చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ ఆలయాన్ని ఎలాంటి చెడు కోరికలకి, చెడు తలంపులకి, పాపపు క్రియలకి ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దు. చాలా మంది తాగి, చాలా మంది పాపం చేసి, చాలా మంది వ్యభిచారం చేసి ఈ యొక్క ఆలయాన్ని, ఈ యొక్క శరీరాన్ని పాడు చేస్తున్నారు. హల్లెలూయా. ఈ ఆలయంలో ఉండే దేవుని ఏం చేసుకోవాలి? పరిశుద్ధంగా ఉంటే ఈ హృదయం అనే ఆలయంలో యేసు ప్రభు నిలిచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం కూడా. హల్లెలూయా. ఎఫెసీ గ్రంథము 2వ అధ్యాయము 20-22 రాబడింది. విశ్వాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, విశ్వాసులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, యవనస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయమే ఉన్నారు. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, యవనస్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనందరం ఎవరము? దేవుని ఆలయమై ఉన్నాం, దేవుని మందిరమే ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, దేవుని ఆలయం అంటే బైబిల్లో ఉంది చాలా. ప్రత్యక్షపు గుడారం గురించి బైబిల్లో 330 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు రాయబడ్డది? ప్రత్యక్షపు గుడారం గురించి. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని మందిరం అనే అర్థము. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుని ఆలయం అనే అర్థము. ప్రత్యక్షపు గుడారం అంటే చర్చ్ అంటారు, ఇంగ్లీషులో చర్చ్ అంటారు, మన తెలుగులో ఏమంటారు? మందిరము అంటారు. ఇది ఇంగ్లీష్ వర్డ్. హల్లెలూయా. అదేవిధంగా దేవుని మందిరం అంటే ఏమిటి? ఒక 10 మాటలు చెప్పి నేను ముగిస్తా. దేవుని మందిరం అనగా ఇదొక పరలోకపు గవాట. ఆమేన్ చెప్పండి. దేవుని మందిరం అంటే ఏంటి? పరలోకపు గవి. దేవుడు పరలోకము నుండి నివాసము చేసే ఈ యొక్క దేవుని మందిరము. ఈ మందిరములో సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ మందిరములో ఉండబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం మనందరం కూడా. రెండోది, దేవుని మందిరం అనగా దేవుడు ఏర్పాటు చేసిన స్థలము. గట్టిగా చెప్పండి. ఏంటట దేవుని మందిరము? దేవుడు ఏం చేసిండు? మందిరాన్ని ఏర్పాటు చేసిండు. ఆ మందిరాన్ని ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మొదటి వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14-15 వాక్యంలో రాయబడింది.